వందనాలు. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని విచారింపవద్దు, ఎందుకనంటే ఇవన్నీ మీకు కావాలనని పరలోకమందున తండ్రికి తెలియను అనే ఒక మాట రాయడం జరిగింది. ఈ మాటను నేను ఇక్కడ ఒక చిన్నగా క్లుప్తంగా వివరించబోతున్నాను. ఏమిటనంటే, మన ప్రభు ఎంత గొప్పవాడంటే మనిషికి ఏది కావాలని సృష్టికి ప్రారంభంలోనే దేవుడు ఆలోచించాడంట. ఎందుకనంటే మొదటి రోజు దేవుడు దేన్ని కలగజేశాడంటే, ఆ దేవాది దేవుడు ఆకాశాన్ని, భూమిని, ఇలాగా సూర్య నక్షత్రాలను, ఆ రెండో రోజున, అలా మూడో రోజున పక్షులను, ఈ విధంగా దేవుడు ఒక్కొక్క దాని తర్వాత ఒకదాన్ని కలగజేసుకుంటూ చివరికి ఆరో రోజున మనిషిని కలగజేశాడంట. ఒకసారి ఆయన సృష్టిని ఒకసారి ఆలోచించేయండి. ఏంటంటే, ఆయన కానీ మనిషిని మొదటి రోజున కలగజేసినట్లయితే మనిషి భూమి మీదకి రావడం ఎలా జరుగుతుంది అంటే, ఆయన నిలబడడానికి భూమి ఉండదు, త్రాగడానికి నీళ్ళు ఉండవు, నివాసం ఉండడానికి ఎటువంటి స్థావరం ఉండదు. అలాంటి స్థితిని దేవుడు గమనించాడు కాబట్టి మొదటగానే ఆయన ఎంతో జ్ఞానవంతుడు కాబట్టి వీటన్నిటిని కలగజేసి మనిషి బ్రతకడానికి ఏది కావాలో వాటన్నిటిని ముందు పుట్టించి, అంటే వాటిని ముందు సృష్టించి తర్వాత వాటిని అనుభవించడానికి, వాటి ద్వారా జీవించబడతాడని గుర్తించిన దేవుడు ఆ రోజున మనిషిని సృష్టించాడంట. ఏమిటి మాటకి అర్థం అంటే, నా ప్రభు ఆదిమిలోనే, అంటే ఈ సృష్టి ప్రారంభంలోనే మనకి ఏం కావాలో అనేది దేవుడు ముందుగానే ఆలోచించి అన్ని సిద్ధపరిచాడు. మరి ఈరోజు మన యొక్క బాధ అంటే ఏంటంటే, ఏం తింటాను రేపు, ఏం త్రాగుతాను రేపు, ఏం ధరించుకుంటాను, నా సంపాదన ఎలాగా, నా పిల్లలు ఎలాగా అని ఒక చింత. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే, రేపటిని గూర్చిన చింత మనకు ఉండకూడదంట. రేపటి దినాన్న, రేపటి కీడు రేపటికే. ఇక ఈ రోజు ఉన్న చూసావా, ఈ క్షణం ముందు చూసావా, అది దేవునికి ఇచ్చిన గొప్ప అవకాశం. ఏం చేయాలని అంటే, మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలంట. దేవాది దేవుని యొక్క నీతి, ఆయన మనకి నేర్పించిన నీతిలో మనం బ్రతకడం నేర్చుకుందాం. ఆయన రాజ్యం గురించి, ఆ పరలోక రాజ్యం కొరకు ఆలోచించేద్దాం. ఇలాక ఈ ఇహలోక సంబంధమైన ఆలోచనలు కాదు, కానీ పరమందున్నటువంటి పరలోకమైన సంబంధాలుగా మనం అందరూ కూడా పరలోకంలో ఉన్న వాటిని ఆలోచించే వారిగా ఉండాలని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. అలాగ మనం బ్రతకగలిగితే సమస్తము సమకూర్చబడి మన కొరకు మేలు జరిపించబడుతుంది. మరి దేవుడు మనకున్న చింత యావత్తును తొలగించి ఆయన అద్భుతం చేస్తానని మాటిస్తున్నాడు. మనందరం కూడా ఆయన యొక్క మాటకు విధేయులమై ప్రభు యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుదాం. దేవుడు మనందరిపై ఆయన కృప చూపునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.